Hi students, good evening. Today topic is sets. ఓకే, ఈ సెట్స్ వచ్చేసి మనకి ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ పేపర్ లో ఫస్ట్ యూనిట్. ఈ సెట్స్ మనం ఈ సెట్స్ నుంచి మీరు గెయిన్ చేసే మార్క్స్ ఏంటంటే ఒక 1 మార్క్ క్వశ్చన్, ఒక 2 మార్క్ క్వశ్చన్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడు. సో మనకి టోటల్ గా మీరు ఇందులో నుంచి 7 మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. సరే వినేసేయండి, అసలు ఈ సెట్స్ అంటే ఏంటి? ఎప్పుడైనా మనం ఈ సెట్స్ గురించి జనరల్ లైఫ్ లో కానీ మ్యాథమెటిక్స్ లో కానీ విన్నామా లేదా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఓకే, నేను చెప్తా మీకు. సెట్స్ అంటే బేసిక్ గా మనకి బయట వర్డ్స్ ఏం గుర్తు రావచ్చు? సెట్ అంటే బుక్ సెట్స్ మేడం, మరలా సెట్ అంటే బ్యాంగిల్ సెట్, సెట్ అంటే డ్రెస్ సెట్, మాక్సిమం అవి కూడా సెట్ కింద తీసుకోవచ్చు, జనరల్ ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. కానీ మనం మాట్లాడేది ఏంటమ్మా? మ్యాథ్స్ కదా, కొంచెం యూస్ఫుల్ గా ఉండాలిగా. సో కాబట్టి ఈ సెట్స్ అంటే ఏంటి అంటే, మనం ఏదైనా ఎలిమెంట్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఎలిమెంట్స్ అనేవి ఒకే దానికి సంబంధించినవి ఉండాలి. అర్థమవుతుందా? ఒకే వాటికి అంటే దట్ మీన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు 10th క్లాస్ చదువుతున్నారు అనుకోండి, మీరు ఆల్రెడీ 10th క్లాస్ అయ్యొచ్చారుగా, 10th క్లాస్ చదువుతున్నారు అనుకోండి. 10th క్లాస్ తర్వాత వచ్చేది దానికి ఇంటర్మీడియట్ కి. ఇప్పుడు ఇంటర్మీడియట్ లో కూర్చున్నా నేను. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఒకసారి చదివితే 10th క్లాస్ నేను సరిగ్గా చదవలేదని మళ్ళీ 10th క్లాస్ చదువుతానంటే కుదురుద్దా? కుదరదుగా. అంటే ఇప్పుడు 10th క్లాస్ చూసుకుంటే 10th క్లాస్ లో అందరూ 10th ఆ క్లాస్ చదివే వాళ్ళే ఉంటారు. అంటే అలా సేమ్ నంబర్స్ ఉండాలి, సేమ్ కేటగిరీ ఉండాలి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము మ్యాథమెటిక్స్ లో నేచురల్ నంబర్స్ సెట్ తీసుకున్నాం అనుకోండమ్మా. నేచురల్ నంబర్స్ దేంతో స్టార్ట్ అవుతాయి? 1 తో స్టార్ట్ అవుతాయి. దేంతో ఎండ్ అవుతాయి అంటే ఏమో చెప్పలేం, అంటే ఇన్ఫినిటీ వరకు ఉండొచ్చు. క్లియర్? సో ఇప్పుడు మనకి ఈ నేచురల్ నంబర్ సెట్ 1 నుంచి స్టార్ట్ అయింది అంటే ఈ నంబర్స్ అన్ని ఏమని తెలుసు మనకి? నేచురల్ నంబర్స్ అని తెలిసింది. సో మరి ఇప్పుడు హోల్ నెంబర్స్ తీసుకున్నాం అనుకో, హోల్ నెంబర్ దేంతో స్టార్ట్ అవుద్దిరా? 0 తో స్టార్ట్ అవుద్ది. కానీ మొత్తం అన్ని నేచురల్ నెంబర్స్ ఏమో అలా ఉంటాయి, అంటే ఒకటి ఎడిషనల్ గా కలిసింది, దాన్నే మనం హోల్ నెంబర్ అనేసాం. ఇప్పుడు ఈ 0 తీస్తే దీని నేచురల్ నెంబర్, 0 యాడ్ చేస్తే హోల్ నెంబర్. అంటే చూడండి, ఒక్కొక్క ఎలిమెంట్ మారేసరికి దాని పేరు మారిపోతుంది. సో పేరు మారింది అంటే అది వేరే మాట, అంతేగాని దీనికి సంబంధించింది అనేది కాదు. ఇంకొకటి గుర్తు పెట్టుకోండి, మనం ఏది తీసుకున్నా ఒకే థింగ్ అంటే దట్ మీన్స్ ఒకే దానికి సంబంధించినవి ఉండాలని చెప్పాను కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ తీసుకోండి. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో ఓవెల్స్ ఉంటాయిగా, ఓవెల్స్ ని క్యాపిటల్ వి తో డినోట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఓవెల్స్ అంటే ఎవర్రా? ఏ, ఈ, ఐ, ఓ, యు, అంతే కదా. ఈ ఏ, ఈ, ఐ, ఓస్ ని మనం ఓవెల్ సెట్ కింద తీసుకోవచ్చు. క్లియర్? సెట్ అంటే ఏమో లేదు, ఒకే దానికి సంబంధించిన ఎలిమెంట్స్ గానీ, థింగ్స్ గానీ, పర్సన్స్ గానీ, ఆబ్జెక్ట్స్ గానీ ఎవరైనా ఉండొచ్చు. క్లియర్? సో ఇప్పుడు ఇంకొకటి గుర్తు పెట్టుకోండి, మనం సెట్స్ ని రిప్రజెంట్ చేసే ఎలిమెంట్స్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్ అయి ఉండాలి. ఓకే, సో సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఎప్పుడు స్మాల్ ఎలిమెంట్స్ అయి ఉండాలి, స్మాల్ లెటర్స్ అయి ఉండాలి, అంతేగాని రివర్స్ లో వేయకండి. ఓకేనా? సో ఓకే, అది ఒక వెల్ డిఫైన్డ్ సెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇయర్ తీసుకున్నారు అనుకోండి, ఇయర్ సెట్ నేను క్యాపిటల్ వై తో తీసుకున్నాను. ఇయర్ లో ఎవరెవరు ఉంటారు? జనవరి ఉంటుంది, ఫిబ్రవరి ఉంటుంది, అండ్ సో ఆన్ ఎక్కడి వరకు ఉంటుంది? డిసెంబర్ వరకు ఉంటుంది. సో ఇప్పుడు మరలా ఇక్కడ మనకి ఇన్ఫైనైట్ సెట్ ఉంటుంది, ఫైనైట్ సెట్ ఉంటుంది. ఆ మరలా ఏంట్రా సెట్ అన్నారు, ఓకే. సెట్ లో మరలా ఒకే జాతికి సంబంధించినవి ఉండాలన్నారు, ఓకే. మరలా ఇన్ఫైనైట్ అన్నారు, ఫైనైట్ అన్నారు. ఏం మేడం కన్ఫ్యూజ్ చేస్తున్నారు? ఫైనైట్ అంటే ఏంటి, ఇన్ఫైనైట్ అంటే ఏంటి అని మీరు భయపడుతున్నారా? ఏం భయపడుతుంది, ఇలా చూడండి, ఇక్కడే మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఫైనైట్ ఏంటో తెలుసా? ఒక సెట్ లో మనం లెక్క పెట్టగలిగిన ఎలిమెంట్స్ ఉన్నాయనుకో, కౌంట్ చేయగలవు నువ్వు. 1 2 3 4 5 6 7 8 కాలేలు కూడా లెక్క పెట్టుకో, ఇంకా క్యాలిక్యులేట్ చేసుకో, అవుతుంది అనుకోదాన్ని ఫైనైట్ సెట్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఇయర్ తీసుకోండి, మొత్తం ఇయర్ లో ఎన్ని మంత్స్ ఉంటాయరా? 12 మంత్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీక్ తీసుకోండి, వీక్ లో ఎవరు ఉంటారా? మండే నుంచి లేదంటే సండే నుంచి మొదలు పెట్టారు అనుకోండి, సండే, మండే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అప్ టు సాటర్డే వరకు ఉంటాయి. సో అంటే ఇప్పుడు వీక్ లో మళ్ళీ 7 days కామనేగా, ఈ 7 days నాకు సెట్ లో వేయొచ్చుగా. వీక్ నువ్వు కౌంట్ చేయగలుగుతున్నావా?
కౌంట్ చేయగలుగుతున్నా అంటే ఫైనైట్ అని అర్థం. ఇప్పుడు న్యాచురల్ నెంబర్ సెట్ తీసుకున్నాం అనుకో, 1 2 3 అని సో అని అన్నాడు, ఎక్కడికి వెళ్తుందో మనకి తెలియదు, అది ఇన్ఫినిటీకి వెళ్ళిపోయింది అంటే నేను కౌంట్ చేసినా కౌంట్ అవ్వట్లేదు, నాకు సరిపోవట్లేదు, వేళ్ళు సరిపోవట్లేదు, క్యాలిక్యులేటర్ సరిపోవట్లేదు అంటే దాన్ని ఇన్ఫైనైట్ సెట్ అంటాం. ఓకేనా? సో దీన్ని ఇన్ఫైనైట్ సెట్ అంటాము. అంటే మనం నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ ఇవన్నీ మనము ఇన్ఫైనైట్ సెట్ కింద తీసుకోవచ్చు. ఇవి చూడండి, సెట్ ఆఫ్ ఓవెల్స్ ఉన్నాయా? ఓవెల్స్ అంటే AEIOU 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 5 ఎలిమెంట్స్ ఏమని చెప్పొచ్చు మనం? ఫైనైట్ సెట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇందాక లెటర్ ఎప్పుడైనా ఏదైనా ఓడ్ ఇచ్చారనుకో, మనం కౌంట్ చేయొచ్చు అన్న నెంబర్స్ అన్ని ఫైనైట్ సెట్స్, కౌంట్ చేయలేము అన్నవన్నీ ఇన్ఫైనైట్ సెట్స్. సో అది ఫైనైట్ సెట్ కి, ఇన్ఫైనైట్ సెట్ కి ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఈక్వేషన్ ఇచ్చాడు మ్యాథమెటిక్స్ లో, x² - 2x + 1 = 0 ఇచ్చాడు. సో x² - 2x + 1 = 0 అంటే ఇది చూడడానికి ఎలా ఉంది? a² - 2ab + b² లా ఉంది. a² - 2ab + b² అంటే a - b² రాయొచ్చుగా. a - b అంటే a ప్లేస్ లో x ఉందిరా, b ప్లేస్ లో ఎవరు లేరంటే 1 ఉన్నట్టమ్మా, అంటే దీన్ని x - 1² = 0 రాయొచ్చా? ఈ స్క్వేర్ ని పంపేసామనుకోండి రూట్ అవుతుంది. 0 పవర్ ఎంత ఉన్నా జీరోనేగా, అంటే ఇప్పుడు x - 1 = 0 వచ్చింది. అంటే x ఎంత వచ్చిందిరా? 1 వచ్చింది. ఇప్పుడు ఈ x మనం సెట్ లో ఎలా రాయొచ్చు? సింగిల్ టర్న్ 1 అని రాయొచ్చు. అర్థమైందా? సో అంటే ఇప్పుడు మనం ఇన్ కేస్ ఒకవేళ x + 1² అనుకోలేదు, ఇంక నాకు వేరేది వస్తుంది అన్నారు అనుకో, x - 1, ఏదైనా రాసుకోవచ్చు. లేదా నేను దీన్ని ఫ్యాక్టర్ స్ప్లిట్ చేస్తానని అన్నారు అనుకోండి, యాడ్ చేస్తే -2x రావాలి, మల్టిప్లై చేస్తే +1 రావాలి. అప్పుడు మనం దీన్ని ఏమని రాయొచ్చు? x² - x - x. చూడండి, ఈ రెండింటిని కలిపామనుకో -2x వచ్చేస్తుంది, +1 మరలా 1 1 * 1 వచ్చేస్తుంది. ఇప్పుడు మరలా ఇందులో x ని కామన్ తీసాను అనుకోండి, x - 1 -1 ని కామన్ తీసుకున్నాను అనుకోండి, x - 1. అప్పుడు నేను x - 1 ని కామన్ తీస్తే మళ్ళీ x - 1 ఉంటుంది, అంటే x = 1, 1 వస్తుంది. ఓకేనా? x = 1, 1. ఇప్పుడు 1, 1 అనేది మనకి ఒక ఫైనైట్ సెట్ కదరా. సో కాబట్టి ఇది కూడా ఒక ఫైనైట్ సెట్ తీసుకోవచ్చు. ఏదైనా తీసుకోండి, అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, లీనియర్ ఈక్వేషన్, లేదంటే బైనోమియల్ ఈక్వేషన్, ఏ ఈక్వేషన్ అయితే మనకి ఎందుకు? మనం కౌంట్ చేస్తున్నావా? ఫైనైట్. కౌంట్ చేయట్లేదా? ఇన్ఫైనైట్. ఓకే, క్లియర్? ఓకే, నెక్స్ట్ మనకి ఈ సెట్స్ లో మనకి 2 రకాలు ఉన్నాయిరా. ఈ సెట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ఒక సెట్ వచ్చేసి రోస్టర్ ఫామ్ లో ఉంటుందిరా, రోస్టర్ ఫామ్. ఓకేనా? అండ్ సెకండ్ వన్ వచ్చేసి సెట్ బిల్డర్ ఫామ్. అదేంటి మ్యామ్ ఇదేదో కొత్తగా ఉంది అని అనుకుంటున్నారా? కొత్తగా ఏమీ లేదు, ఒకసారి చూడండి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఈ రోస్టర్ ఫామ్ అంటే ఏంటి, సెట్ బిల్డర్ ఫామ్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ మనం ఈ రోస్టర్ ఈడెవడో చూసేద్దాం. చూడండి, రోస్టర్ ఫామ్ అంటే ఏంటో తెలుసా? మనకి ఒక క్వశ్చన్ ఇస్తాడా, క్వశ్చన్ లో డేటా ఇస్తాడా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నేచురల్ నంబర్స్ డివిజిబుల్ బై 6 అని చెప్పేసి అన్నాడు అనుకోండి. నేచురల్ నంబర్స్ డివిజిబుల్ బై 6 అంటే 6 దేంతో డివిజిబుల్ అవుతుందిరా? 6 తో అవుతుంది, 36 తో అవుతుంది. 6 టేబుల్ లో ఏది వచ్చినా సో అని ఇచ్చేసాడే గాని మళ్ళా అది ఎక్కడి వరకు ఉంటుందో ఇవ్వలేదు. ఓకేనా? సో ఇప్పుడు వాడు డేటా ఇచ్చాడు కదా, ఆ డేటాలో ఎలిమెంట్స్ తీసుకొని ఇందులో వేస్తాం. చూడండి, ఇందులో ఏదైతే వేస్తామో ఆ ఎలిమెంట్స్ నే మనము రోస్టర్ ఫామ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమన్నా ఎలిమెంట్స్ ఇచ్చేసాడు అనుకోండి. ఏం ఎలిమెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మరలా నేను ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ చెప్తున్నాను మీకు కన్ఫ్యూజన్ లేకుండా. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో కాన్సోనెంట్స్, వోవెల్స్ ఉన్నాయి కదా. కాన్సోనెంట్స్ ఎనీ 5 ఎలిమెంట్స్, రైట్ ఎనీ 5 ఎలిమెంట్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్
ఇన్ రోస్టర్ ఫామ్ అన్నాడు అనుకోండి, రోస్టర్ ఫామ్ కదా రాస్తున్నాము, 5 ఎలిమెంట్స్ కదా అన్నాడు. సో ఏ తీసుకున్నా, బి తీసుకున్నా, సి తీసుకున్నా, డి తీసుకున్నా, ఈ తీసుకున్నా కౌంట్ చేయగలనా? ఎలిమెంట్ సెట్ లోనే కదా రాశాను, ఏ ఎలిమెంట్ రిపీట్ అవ్వలేదు కదా. ఇచ్చిన నంబర్స్ ని సెట్ లో రాస్తే దాన్నే రోస్టర్ ఫామ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు డిఫరెన్స్ చెప్తున్నా. సెట్ బిల్డర్ ఫామ్ అన్నాడు అనుకోండి, సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏమంటాడో తెలుసా? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ఏకి ఈకి మధ్యలో ఉందని అంటాడు రా. ఈ ఏ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఈ అన్నాడు అనుకోండి, ఏతో స్టార్ట్ అవుతుంది, ఈతో ఎండ్ అవుతుంది. అంటే దీన్ని మనము సెట్ బిల్డర్ ఫామ్ కి ఇలా రాస్తాం రా. X such that X is a natural number ఓకేనా. X such that X is a natural number and X అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందిరా? X అనేది A is less than or equals to X is less than or equals to G. ఇన్ కేసు నువ్వు అక్కడ లెస్ దెన్ పెట్టావనుకో అంటే ఏ తర్వాత పెట్టాలి, ఈ ముందు పెట్టాలి. అంటే అప్పుడు మనకి ఈ ఉన్న ఎలిమెంట్స్ బిసిడి 3 ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. రోస్టర్ ఫామ్ అంటేనేమో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కనిపించేలా, కళ్ళకి కనిపించేలా రాస్తాము. సెట్ బిల్డర్ ఫామ్ ఏమో షార్ట్ కట్ లో రాస్తాము. ఇప్పుడు చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 ఎలిమెంట్స్ ఉన్నాయిరా. ఇప్పుడు ఒక సెట్ ఇచ్చాడు, ఏ అనే సెట్ ఇచ్చాడు, 1 2 3 4 5 అని ఇచ్చాడు. దీన్ని మనము ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయి కాబట్టి రోస్టర్ ఫామ్ అనొచ్చు. దీన్ని సెట్ బిల్డర్ ఫామ్ రాయాలనుకోండి, ఏ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ మళ్ళా ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నంబర్ అండ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నారా? 1 is less than or equals to x is less than or equals to 5. This is set builder form. This is roster form. అర్థమైందా? ఆ ఎలిమెంట్స్ ని షార్ట్ కట్ లో చెప్తేనేమో సెట్ బిల్డర్ ఫామ్ రా, ఆ ఎలిమెంట్స్ ని క్లియర్ గా రాస్తేనేమో రోస్టర్ ఫామ్. ఓకేనా? క్లియర్? అవి రెండు అర్థమైంది అనే నేను అనుకుంటున్నాను. సో ఈ రెండు ఇంపార్టెంట్. 1 మార్క్ క్వశ్చన్ అడగచ్చు. ఏవైనా ఎలిమెంట్స్ ఇచ్చేసి రైట్ ఇన్ రోస్టర్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో లెటర్ ఇచ్చేసాడు, మ్యాథమెటిక్స్ ఇచ్చాడు, మ్యాథమెటిక్స్ ఇచ్చాడు. సో దీన్ని రోస్టర్ ఫామ్ లో రాయమన్నాడు అనుకోండి, రోస్టర్ ఫామ్ ఇప్పుడు సెట్ ఎక్స్ లేదంటే సెట్ ఎస్ ఈక్వల్స్ టు ఎలిమెంట్స్ ఎవరున్నారో రిపీటెడ్ కాకుండా ఎం ఉంది, ఏ ఉంది, టి ఉంది, హెచ్ ఉంది, ఈ ఉంది, సి ఉంది, ఎస్ ఉంది. ఓకేనా? సో అంతేగాని మరలా ఐ రిపీట్ అయింది, హే తర్వాత ఎం రిపీట్ అయింది, టీ రిపీట్ అయిందని మళ్ళీ రిపీటెడ్ రాయక్కర్లేదు. లెటర్ ఇచ్చి రోస్టర్ ఫామ్ రాయమంటే ఇలా రాయాలి, లేదు ఎలిమెంట్స్ ఇచ్చి రోస్టర్ ఫామ్ రాయాలి అంటే ఇలా రాయాలి, ఎలిమెంట్స్ ఇచ్చి సెట్ బిల్డర్ ఫామ్ రాయండి అంటే ఇలా రాయాలి. ఓకేనా? ఇది మనకి సెట్ బిల్డర్ ఫామ్ అండ్ రోస్టర్ ఫామ్. సరే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈక్వల్ సెట్స్. ఈక్వల్ సెట్స్ అంటే ఏంటమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే సెట్ లో 1 2 3 4 5 ఉన్నాయి. ఓకేనా? అండ్ బి అనే సెట్ లో 2 4 6 7 8 ఉన్నాయి. ఇప్పుడు ఈక్వల్ సెట్స్ అన్నారు అంటే ఏంటి? అందులో ఉన్న ఎలిమెంట్స్ ఇందులో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అవ్వడమేనా? ఈక్వల్ సెట్ అంటే ఏంటంటే అందులో ఇప్పుడు ఏ సెట్ లో ఎన్నైతే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయో బి సెట్ లో కూడా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి. ఇప్పుడు చూడండి 1 2 3 4 5 అంటే 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు 1 2 3 4 5 ఇందులో కూడా 5 ఉన్నాయి. ఒక కండిషన్ సాటిస్ఫై అయింది. ఇంకొక కండిషన్ చూడండి, 5 ఉంటే సరిపోదు, ఇందులో ఎన్ని ఉన్నాయో ఇందులో కూడా అన్ని ఉంటే సరిపోదురా, ఇందులో ఏ ఎలిమెంట్స్ ఉన్నారో ఇప్పుడు ఏ అనే సెట్ లో సీత, గీత, తర్వాత ఆశ, భాష అనే వాళ్ళు ఉన్నారుగా. ఓకే, బి అనే సెట్ లో రాము, జాము, వేము, రేణు అనే వాళ్ళు ఉన్నారు.
ఓకేనా. ఇందులో 1 2 3 4 పర్సన్స్ ఉన్నారు. 1 2 3 4 మీకు పర్సన్స్ ఎందుకు చెప్పానంటే వేరియేషన్ తెలియడానికి. సో ఇప్పుడు ఇందులోనేమో సీత గీత ఆశ భాష ఉన్నారు, ఇందులోనేమో రాము జాము వేము వేణు ఉన్నారు. కానీ ఇందులో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 4, ఇందులో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 4. కానీ ఏ ఈక్వల్స్ టు బి అవుతున్నారా? ఇక్కడ ఉన్న పర్సన్ వేరు, ఇక్కడ గర్ల్ ఉంటే ఇక్కడ బాయ్ ఉన్నాడు, గర్ల్ 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 గర్ల్. సో కాబట్టి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అయితే సరిపోదమ్మా. సో ఇందులో ఎవరైతే పర్సన్ ఉన్నాడో ఇందులో కూడా వాడే ఉండాలి ఖచ్చితంగా. అలాంటప్పుడే మనము ఈక్వల్ సెట్స్ అంటాం. ఇప్పుడు చూడండి, నేను మీకు ఇంకా మరలా ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నంబర్స్ వచ్చేస్తున్నాను. AEIOU ఉన్నది ఒక సెట్. బి అనే సెట్ లో UEIAE తర్వాత ఓ ఉన్నది. ఓడి గుర్తు పెట్టుకోండి. జంబుల్ అయినా పర్లేదు, ఒక ఎలిమెంట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మారినా పర్లేదు, కానీ సేమ్ పర్సన్ ఉన్నాడా? ఏ ఉన్నాడు ఏ ఉన్నాడు, ఐ ఉన్నారు ఐ ఉన్నారు, ఈ ఉన్నారు ఈ ఉన్నారు, ఓ ఉన్నారు ఓ, యు ఉన్నారు యు. 5 మెంబర్స్ సేమ్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు ఎక్కడో ఏమో ఫస్ట్ వెళ్ళినప్పుడు ఫస్ట్ ప్లేస్ దొరుకుంటది, కొంచెం లేట్ గా ఉంటారు. లాస్ట్ వచ్చినోడు ఫస్ట్ ఇరికేసాడు, ఫస్ట్ వెళ్ళినోడు మధ్యలో బుక్ అయిపోయాడు, మధ్యలో ఉన్నవాడు చివరికి పోయాడు. అదే జరిగిందేమో మనకేం తెలుసు. సో ఈక్వల్ అంటే బోత్ ఆర్ ఈక్వల్, సేమ్ ఉన్నది. ఇప్పుడు ట్విన్స్ చూడండి, చూడడానికి ఎలా ఉంటారు, పర్టికులర్ ఏమైనా ఐడెంటిఫికేషన్ తెలియకపోతే ఆడు పెద్దోడ చిన్నోడు, పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి కూడా తెలియదు. సో అలా ఉండాలన్నమాట ఇక్కడ మనకి ఈక్వల్ సెట్స్ అంటే. ఓకేనా. సో ఇది మనం ఈక్వల్ సెట్స్. 2 సెట్ లో ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి, నెంబర్ ఆఫ్ పర్సన్స్ కూడా లేదా ఆబ్జెక్ట్స్ లేదంటే థింగ్స్ అన్ని సేమ్ ఉంటే వాటిని ఈక్వల్ సెట్స్ అంటాం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సబ్ సెట్స్ రా. ఇప్పుడే మాట్లాడుకున్నాం ఈక్వల్ సెట్స్ గురించి. ఇప్పుడు సబ్ సెట్స్. సబ్ సెట్స్ అంటే నువ్వు ఒకటి ఈక్వల్ సెట్ అని చెప్పాలన్నా సబ్ సెట్ చెప్పాలన్నా మోర్ దెన్ 1 సెట్ ఉండాలి. అది పాయింట్ గ్యారంటీ, గుర్తు పెట్టుకోండి. అంటే ఇప్పుడు సబ్ సెట్ అంటే ఏంటి కాదు. ఇలా చూడండి, ఏ అనే సెట్ లో ఇప్పుడు 1 2 3 4 ఉన్నాయి. ఏంటి అసమాను 1 2 3 4 లే చెప్తుంది అనుకోకండి, మీకు బాగా గుర్తుంటేదని అంతేనమ్మా. అంతేగాని నాకు ఇదే తెలుసు అని కాదు, వేరే కూడా చెప్పొచ్చు. కన్ఫ్యూజన్ లేకుండా ఓకే దాని మీద వెళ్తే మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఏ అనే సెట్ లో 1 2 3 4 ఉన్నది. బి అనే సెట్ లో మనకి 1 2 3 4 5 6 ఉన్నదా. అదేంటది, ఏలోనేమో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలోనేమో 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈక్వల్ సెట్స్ అంటే సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి, సేమ్ పర్సన్స్ ఉండాలి, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి. అది ఈక్వల్ సెట్. ఈక్వల్ సెట్ కి దాటేసిందే, ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్నాయి, కాకపోతే బిలో ఎక్స్ట్రా 2 ఉన్నాయి. ఇప్పుడు ఎలా అంటారు? ఇప్పుడు ఇదే ఇక్కడ మనకి మెలికి ఏంటంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బిలో ఉన్నాయా? బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఏలో ఉన్నాయా? లేవు. ఒక సెట్ లో ఉంటే చాలు. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బిలో ఉన్నాయి కాబట్టి ఏ ఈజ్ ఏ సబ్ సెట్ ఆఫ్ బి అంటాం. ఎవరైతే పెద్దోడైతే వాడికి సైడ్ 2 యారోస్ చూపిస్తాయి, నేను ఉన్నాను అని ఇలా చూపిస్తుంది. ఎవడైతే చిన్నోడైతే వాడికి ఒకవేళ చూపిస్తుంది, అరే నువ్వు ఒక్కడే ఉన్నావురా అని చెప్తుంది అనమాట. వీడికి బలం ఎక్కువ, వీడికి బలం తక్కువ అని భాషలో చెప్పాలి అంటే. అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఎందులో అయితే ఎక్కువ ఉన్నాయో అదే పెద్ద సెట్ అనమాట. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఎందులో తక్కువ ఉన్నాయో అది సబ్ సెట్ అవుతుందా సెట్ కి. ఓకేనా. అంటే ఈ సెట్ అనేది బి సబ్ సెట్, ఏ ఇస్ సబ్ సెట్ ఆఫ్ బి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేమైనా తీసుకోండి, ఏబిసిడీలో తీసుకోండి. పోనీ నేను ఏ అనే సెట్ లో సండే మండే ట్యూస్డే తీసుకున్నాను. బి అనే సెట్ లో ఓన్లీ సండే మాత్రమే ఉంది. ఇప్పుడు ఎవరెవరికి సబ్ సెట్ అవుతుంది? పెద్ద సెట్ ఎవరు? సండే కదా. వింటున్నారా, పడుకున్నారా? సండే పెద్ద సెట్టా కాదు. సండే మండే ట్యూస్డే 3 వీక్స్ ఉన్నదే మనకి పెద్ద సెట్. ఇది చిన్నది, ఇడు బచ్చగాడు, ఇడు బడగాడు. సో ఈడు పెద్దోడా ఇది చిన్నోడా? అంటేగా ఈడు చిన్నోడు కాబట్టి ఈడెప్పుడు ఫస్ట్ ఉండాలి, చిన్న ఎప్పుడు ఫస్ట్ పంపాలి. ఎందుకంటే మళ్ళీ ఏడ్చారనుకో ప్రాబ్లం అవుతుంది. ఈ సబ్ సెట్ ఆఫ్ ఏ. క్లియర్. బి సబ్ సెట్ ఆఫ్ ఏ. అది మేడం ఇందాకేమో ఏ సబ్ సెట్ ఆఫ్ బి అన్నారు, ఇప్పుడేమో బి సబ్ సెట్ ఆఫ్ ఏ. మీరు అసలు మనకి మ్యాథ్స్ చెప్తున్నారా లేదంటే కన్ఫ్యూజ్ చేస్తున్నారా అండి?
ఎవరు అక్కడ కండిషన్ బట్టి చెప్తున్నాను రా, నాకు వచ్చింది లేదంటే నేను కన్ఫ్యూజ్ చేయడానికి కాదు. ఇక్కడ కండిషన్ ఏంటి, ఇందులో 6 ఇందులో 4, ఆరోడు పెద్దోడు కాబట్టి పెద్దోడు నీడు పెట్టా, పెద్దోడు నీడు పెట్టా, చిన్నోడు నీడు పెట్టా. సో ఇప్పుడు ఈడు ఒకడే ఉన్నాడు, ఈడు 3 ఉన్నాడు, ఒకడే కదా చిన్నోడు, ఇదిగో మీ ఏడే కదా పెద్దోడు, ఇదిగో సబ్జెక్ట్ అంటే అంతే అనమాట. అంటే ఏంటి, అంతే అంటే ఏంటి, ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్న సెట్ కి తక్కువ ఎలిమెంట్స్ ఉన్న సెట్ కి మనం భేదం చూస్తాము. అంటే ఇప్పుడు తక్కువ ఉన్నది కాబట్టి లెఫ్ట్ సైడ్, ఎక్కువ ఉంది కాబట్టి మీ భాషలో రైట్ సైడ్ ఉంటాయి అనమాట. సో బి ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఏ, ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ బి. సో ఈ కండిషన్ చెప్తే మనం సబ్సెట్స్ అని చెప్తాము. ఓకేనా, ఒక సెట్ ఇంకొక సెట్ కి సబ్సెట్ అవుతుంది అని చెప్తాము. అలాగే నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ ఏవైనా తీసుకోవచ్చు. ఈ సబ్సెట్స్ గురించి అలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. థ్యాంక్ యూ.